திருப்பாவை 22వ பாசுரம். ஆண்டாள் திருவடிகளே சரணம். அங்கன் மாஞாலத்தர் சிறு அபிமான பங்கமாய் வந்து நின் பள்ளிக்கட்டிற்கேச்சே சங்கம் இருப்பார் போல் வந்து தொலை பெய்தோம் கிங்கினிவாய் செய்த தாமரை பூ போலே செங்கன் சிறு சிறிதே எம்மேல் விஜயாவோ திங்களும் ஆதித்யனும் மிஜிந்தார் போல் அங்கன் இரண்டும் கொண்டு எங்கள் மேல் நோக்குதியேல் எங்கள் மேஜவும் மிஜிந்தேலோர் ఎంబావాయ్. ఆండాళ్ తిరువడిగలే శరణం. 22వ పాసురం వివరణ. గోపికలు స్వామి పాన్పు వద్దకు చేరారు. స్వామిని ప్రార్థిస్తున్నారు. కన్నులు మూసుకుని పరున్నాడు స్వామి. ఏమి సౌందర్యం స్వామిది! నిద్రపోతున్నా దర్శించవలసిన రూపమే, కన్ను విచ్చినా దర్శించవలసిన రూపమే. ఒక్కసారి లే అనగానే కన్ను విచ్చుతావేమో స్వామి. స్వామి వద్దు వద్దు, మెల్లమెల్లగా కన్ను విచ్చి చూడవయ్యా. నీవు మేలుకునే సౌందర్యాన్ని మేము చూడాలి అని ప్రార్థిస్తున్నారు. ఇప్పుడు స్వామి ఒక్కసారి కన్ను విచ్చి చూడాలి. మనం చూస్తే స్వామి కనబడడు, స్వామి చూస్తే మనకు స్వామి కనపడతాడు. ఇదేమి విచిత్రం! మనం చూస్తే కనబడడా అంటే సూర్యుడు తెల్లవారుజామున లేడు. చూడాలనిపించింది, చూడగలమా? చూడలేము. మరి ఎలాగా? వాడే మెల్లమెల్లగా కొంచెం కొంచెం పైకి లేచి తన కిరణాలను ప్రసరింపచేస్తే మనకు ఇంతకాలము తాను కనిపించకుండా ఉన్న చీకటిని తానే తొలగిస్తే మన కంటికి తాను కనబడతాడు. అలాగే స్వామి సన్నిధికి చేరటం కూడా మన ప్రయత్నం వలన జరగదు. భగవానుడే సంకల్పిస్తే చేరుతాము. చేరిన తరువాత చేరామని తెలుస్తుంది. అట్లా గుంపులు గుంపులుగా రాజులు వచ్చి చేరినట్లు చేరితిమి. ఇంకా మమ్ములను నీవు చూడాలి. ఎలా చూడాలో అందమైన దృష్టాంతం చెబుతున్నారు. ఇలాంటి ఉపమానం సంస్కృతంలో లేదు. సన్నగా రేకులు విడి ఆ రేకుల మధ్య నుండి ఎర్రదనము కనిపిస్తూ తామర పువ్వు ఉంటే ఎలా ఉంటుందో అలా నీ రెప్పలు కొంచెం సడలించి ఆ మధ్య నుండి నీ ఎర్రని నేత్రకాంతి ప్రసరించేలా విప్పాలి. దీనికి ఒక ఉపమానము చెప్పారు. ఆ తామర పువ్వు కింకిని వలె విచ్చుకున్నదట. కింకిని అంటే చిరుమువ్వ. ఈ చిరుమువ్వలో చిన్న రాయి ఉంటుంది. సన్నని గీతలా ఖాళీ ఉంటుంది. ఖాళీలో నుండి మువ్వ కనిపిస్తూ ఉంటుంది, కానీ జారిపడదు. స్వామి నేత్రాలు అలా విప్పాలట. మన యందు ప్రేమతో మన కోసమే నిరీక్షిస్తూ ఉండే స్వామి కనులు ఎర్రబారి ఉంటాయి. రెప్పలు కొంచెం ఎడమ చేస్తూ ఆ మధ్య నుండి లోపల ఎర్రబడిన కన్ను కనిపిస్తుంది. అలా విప్పి నీ అనుగ్రహాన్ని మా మీద ప్రసరింపచేయి. ఒక్క మాటగా విచ్చి చూడకుమా, మెల్లమెల్లగా విప్పి చూడాలి. బాగా ఎండిన చేనుపై పెద్ద వర్షం పడితే ఎలా అది భరించలేదో అలానే మేము కూడా నీ విరహముతో ఎండి ఉన్నాము. మా మీద నీ దృష్టి సారించి సూర్యుడు చంద్రుడు ఉదయించినట్లు చూడు. స్వామి నేత్రములే సూర్యచంద్రులు. ఒకటి ప్రతాపాన్ని, ఒకటి ఆహ్లాదాన్ని అందిస్తాయి. సూర్యుని వలె మా విరోధులను నశింపచేయి. చంద్రుని వలె మాకు ఆనందాన్ని ప్రసాదించు. అట్లా నీవు చూస్తే అంటారు కానీ చూడు అనరు. మన ప్రార్థన చేత స్వామి చూడడు, కానీ ప్రార్థించాలి. అనుగ్రహం చేతనే చూడాలి. అట్లా నీవు చూచితివా, ఇంతకాలము నుండి అనుభవిస్తే కానీ తరగని శాపము వంటి మా కర్మ జారిపోవును అని గోపికలు స్వామిని చూడమని ప్రార్థించారు.